పెద్ద పెద్దోళ్ళు ఛాయ్ అమ్మిండ్రు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఛాయ్ అమ్మిండ్రు. నేను కూడా అమ్ముదాం అనుకున్నా, కానీ వద్దు అని ఫ్రీగా ఇవ్వబోతున్నాను. అతను పిఎం అయితే కనీసం నేను మీ ఆశీస్సులు మీరు రోజు ఇలానే చూస్తే కౌన్సిలర్ అయ్యే అవకాశం ఉంటుంది. గాంధీ తాత పక్కన కూర్చొని రాజ్యాంగం రాస్తున్న గోన్పాడ్ రాజు. చాయ్ కొనడానికి తెలంగాణ చౌరస్తాకి వచ్చా. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉన్నాడు కృష్ణ, చూపిస్తాను అతని. అలానే ఉండండి. అడ్రస్ వచ్చేసి మనం గంజి నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ టీ స్టాల్ ఉంటుంది పక్కనే. ఇగో ఇది గంజి నుంచి వస్తే ఇక్కడనే పక్కనే ఉంటుంది రూట్ టీ స్టాల్. స్ట్రైట్గా వెళ్తే మల్లకల్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. అన్నకు నీళ్ళు తాపాలనుకుంటే లైక్ చేయండి. అన్నకు ఛాయ్ తాపాలనుకుంటే కామెంట్ చేయండి. అన్నకు జ్యూస్ తాపాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసింటే షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబరే కృష్ణ హాయ్ చెప్పు. 5 ఇచ్చిన. చాయ్ బాగుంటుంది. అది కాక మన సబ్స్క్రైబరే, అందుకే ఇక్కడికి వచ్చాను. ఖాళీ టైంలో ఏం చేస్తుంటే వచ్చిన? కాలేజీకి పోతాను. ఐటీఐ. ఇట్లా బిజినెస్ బాగుంది. బాగానే ఉంది. ఎక్కువ వస్తున్నావు? 2 చాయలు ఎక్కువ వస్తావు. పార్సల్ కదా. ఇంకొక 3 పోయి. ఎన్ని గంటలకు లేచినావు ఈరోజు పొద్దుగాల? 6 గంటలకి. 6 స్నానం చేసినావా? పోవాలా. నువ్వు లేనప్పుడు ఎవరు వస్తారు వీరికి? మా తమ్ముడు. ఇంకొకటి పోయి. ఇంకొకటి మా తమ్ముడు వస్తాడు, లేకపోతే మా నాన్న వస్తాడు. మొత్తం 9 వచ్చినావా? 8 9. థ్యాంక్స్. రండి, చాయ్ బాగుంటుంది. సోంపులు కూడా దొరుకుతాయి ఇడికి. ఎక్కువ ఇడికి ఎవరు వస్తుంటారు? విలేజ్ వాళ్ళు వస్తారా, టౌన్ వాళ్ళు వస్తారు? మేలచెరువు వాళ్ళు, పురపల్లి వాళ్ళే వస్తారు. ఓనా రెంట్? ఇది ఓన్ ప్లేస్ ఒకటే, గవర్నమెంట్. ఇక్కడ జగన్ అన్న ఉన్నాడు. హాయ్ పన. మనకి సపోర్ట్గా వచ్చాడు, మంచి మనిషి. రాజును పరిచయం చేసింది అన్ననే. ఎంత ఇచ్చిన? ఎంత అయింది? 56 అయింది. 56 అంట. 6 రూపాయలు అంట చాయ్. 9 చాయలు. ఒక్క చాయ్ 6 రూపాయలు అంట. సరే తమ్ముడు, ఇంకొకటి అని. ఇంకో చాయ్ మొత్తం నేను 10 తీసుకున్నా. ఆ పిల్లగాడు 2 మనకు ఎక్స్ట్రా పోసినాడు పాఠశాల అని. ఓకే, చాలు చాలు చాలు. ఇట్లా పోస్తే ఎట్లా నడుపుతూ నాకు గిరాకీ. కోసం ఒకటనే. చూడండి, 60 రూపీస్ ఖర్చు పెట్టా. 100 ఖర్చు పెడదాం అనుకుంటే పిల్లగాడు మనకి 6 రూపీస్ చాయ్ పోసిండు. సంతోషం. రండి, బాగుంటుంది. అని చెప్తావా మా సబ్స్క్రైబర్స్? అన్నకి ఫాలో కొట్టండి అందరూ, లైక్ షేర్. ఇక్కడ చాయ్ పోవడానికి వచ్చా. బీద వాళ్ళు కానీ, నా సబ్స్క్రైబర్లు కానీ, నా ఫాలోవర్స్ కానీ కనపడట్లేదు. రోజు పలకరిస్తుంటారు,
కానీ ఈరోజు ఎందుకో టైం కూడా కలిసి రావట్లేదు, చాలా బాధాకరం. ఇంకో పెద్ద మనిషి నాడు, పెద్ద మనిషికే ఫస్ట్ చాయ్. బాగుందంట ఫ్రెండ్స్, డిజిటల్ అబ్బాయి బాగా చేశాడు. ఇలానే వెళ్దాం అందరికి. ఇక్కడ మన ప్రవీణ్ కలిశాడు, పలకరించాడు. ఇంకా చాయ్ పోస్తున్నా సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, లేని వాళ్ళకి. ఈ పిల్లలకి కూడా పోస్తున్నా, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. ఎట్లుంది తమ్ముడు చాయ్? నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నావు? నేను చూస్తుంటాను. నీకేం నచ్చింది ఇంతవరకు? అన్ని వీడియోలు నచ్చినాయి. ఇలానే సపోర్ట్ చేస్తుంది. చేత పట్టుకో ఇసేయి. ఏం పేరు అన్న? మాటలు రావు. చాయ్ అచ్చా బాగుందా? బాగుందండి. నాకు ఇక్కడ అవ్వ ఉంది, అవ్వనే గ్లాస్ పెట్టుకుంది, నా అవ్వకి చాయ్ పోస్తున్నా. ఏ ఊరు అవ్వ మీది? మళ్ళీ ఇంటికి పో. ఇంట్లో కొడతారంట. సరే ఒక కొన్ని రోజులు అయినాక పో ఇంటికి. ఏం కాదులే, ఇప్పుడు మా తల్లిదండ్రులు నన్ను కొడతారు, నేను వాళ్ళని తిడతా, ఇంటికి పోనా. ఇక్కడ జగన్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, అన్న చాయ్ వస్తున్నాడు. అన్నకు ఎలాంటి ఇల్లు లేదు. టేస్ట్ చేయనా? టేస్ట్ చేయి. టేస్ట్ బాగుందా? మాటలు వస్తాయి అన్న. బాగుందే? అక్కడ చెప్పు. బాగుంది రెడీ అను. బాగుంది చేయటను. ఇక్కడ ముసలి ఆవిడ ఉంది, ఆవిడకి చాయ్ పోస్తున్నాడు జగన్ అన్న. నిదానంగా పోయినా పడతా చూడు. నిదానం నిదానం. అమ్మ చాయ్ ఎట్లుంది చెప్పండి? బాగుందంట పెద్ద ఆవిడకి. ఇక్కడ చాయ్ పోసి అతనే చాయ్ తాగుతుండ్రు గమ్మత్తు. టేస్ట్ చేయను. ఇగో అన్న చాయ్ అమ్ముతాడు, చాలా ఫేమస్. రాజు మార్గుల పాద బస్ స్టాండ్ లో తిరుగుతుంటాడు. బయటకు వచ్చినారని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 3. టేస్ట్ ఎట్లుందన్న? టేస్ట్ చేయి. చాయ్ ఎట్లుంది చూడు. బాగుంది. అల్లం చూడండి ఫ్రెండ్స్, అతను అల్లం కూడా వేసాడంట. బాయ్ రాజు, పోతున్నా షాప్కి. చూపియానా? రాజు ఏమో రాశాడు,